ఈ రిలేషన్షిప్ అనే దానికి ఇప్పుడు ఎక్కువ సఫర్ అవుతున్నారు అన్నిట్లోని కూడా. అంటే ఇది ఎలా ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వలన వచ్చేవా? లేదు అంటే మ్యూచువల్ రెస్పెక్ట్‌లో ప్రాబ్లమా? లేదా ఉమెన్ విక్టిమ్‌గా వాడడం వల్ల? అది చాలా లోడెడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. రిలేషన్షిప్స్ అంటే అన్ని ప్రాబ్లమ్స్ రిలేషన్షిప్స్ వల్లే అండి. పేరెంట్ చైల్డ్, వైఫ్ హస్బెండ్, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్, బాస్, అన్నీ అంతా రిలేషన్షిప్సే. ఈ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో వచ్చే దాంట్లో ఎక్కువ ఎందుకంటే ఇదివరకు లేనివి ఇప్పుడే పెరిగిందంటానికి కారణం ఏమై ఉంటుంది? దాన్ని వాళ్ళు ఎట్లా సార్ట్అవుట్ చేసుకోవాలి? ఏమై ఉంటుంది అంటే జనాలు చాలా సూపర్ఫిషియల్గా చూస్తున్నారు అండ్ ఈగో వస్తుంది బయటికి. నేను ఇంతకు ముందు కావాలని మనకి పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఎలా చూసేవారు? అబ్బాయి పై లెవెల్లో ఉండాలి, అమ్మాయి చిన్న ఇంటి నుంచి తీసుకురావాలి, అలా అనుకునేవారు. ఎందుకు? తినప్పుడు తగ్గి ఒదిగి హంబుల్గా ఉంటుంది, హస్బెండ్ దగ్గర సేవ చేయడానికి ఏం ప్రాబ్లం లేదు, రైట్? అసలు నీకు కావాల్సిన ఫైనాన్సెసే అతను తీసుకొస్తుంటే అతను లేకపోతే నాకు గత్యంతరం లేదంటే మనం ఎలా ఉంటాం? కొంచెం ఆ భక్తి భావం కూడా ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది? ఆ తల్లిదండ్రులే ఆడపిల్లల్ని చదివిస్తున్నారు ఈక్వల్గా. ఇప్పుడు మా అమ్మ వాళ్ళని చదివించిన తర్వాత నేను ఈక్వల్గా సంపాదించి ఈక్వల్గా చేస్తుంటే మరి నీకు నాకు భక్తిభావం ఉండాలంటే నేను ఎక్కడ ఒదిగి ఉండాలి? దేంట్లో నేను తక్కువ? ఇంకా ఎక్కువ చూడాలి అంటే నేను ప్రెగ్నెన్సీ చేస్తున్నాను, ప్రెగ్నెన్సీ తర్వాత మెటర్నిటీ లీవ్ అయిన తర్వాత నేను పిల్లలకి ఫీడ్ చేస్తున్నాను, అన్నీ చేస్తున్నా, ఇంకా ఉద్యోగం చేస్తున్నాను. ఆడవాళ్లే చూసుకుంటే సూపర్ఫిషియల్గా చూసుకుంటే ఆడవాళ్లే ఎక్కువ చేస్తున్నారు. సో నేను నీకు ఎందుకు తగ్గుండాలి, రైట్? కానీ రిలేషన్షిప్స్లో సాల్వ్ అవ్వాలి అంటే ఈక్వాలిటీ చూడకూడదు. నథింగ్ ఈజ్ ఈక్వల్ ఇన్ దిస్ వరల్డ్. ఎప్పుడు దేవుడు ఏది సమంగా క్రియేట్ చేయలేదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రోల్. మనము స్పిరిచువాలిటీ గురించి మాట్లాడితే నా ధర్మం ఏంటి? నా ధర్మం ఒకటి కాదు. నేను తల్లిలా ఉన్నప్పుడు ఒక ధర్మం పాటించాలి, వైఫ్గా ఉన్నప్పుడు ఒక ధర్మం పాటించాలి. కార్యేషు దాసి కరణేషు మంత్రి, అది ఇప్పుడు ఎవరికైనా చెప్తే కొడతారు. అంటే ఎక్కడికో వెనక తీసుకెళ్ళిపోతున్నట్టు భావన ఉంటుంది కానీ యాక్చువల్గా దానిలో ఉన్నది తెలియక. కానీ ఏంటంటే ఇప్పుడు లిటరలీ ఒక ప్లే ఉంది అనుకోండి, మనం చిన్నపిల్లలు ప్లే చేస్తున్నాం అనుకోండి, ప్లేలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రోల్ ఉంటుంది. కొందరికి ఎక్కువ డైలాగ్స్ ఉంటాయి, కొందరికి తక్కువ ఉంటాయి. కానీ తక్కువ డైలాగ్స్ ఉన్న వాళ్ళు చాలా పవర్ఫుల్గా చేయొచ్చు, రైట్? నీ రోల్ అయిన తర్వాత నీది అయిపోయింది, నువ్వు వెళ్ళిపో, వాడికి ఎక్కువ డైలాగులు వచ్చాయి. నో, మొత్తం ప్లే అవ్వాలి అంటే సక్సెస్ఫుల్గా ఎవరి రోల్ వాళ్ళు చేస్తే ఓవరాల్ ప్లే బాగా వస్తుంది, లేకపోతే దాని మీనింగ్ పోతుంది. మన లైఫ్లో కూడా మా హస్బెండ్ ఒక రోల్ ఉంది, నాది ఒక రోల్ ఉంది. కాంప్రమైజ్ ఎక్కడ రావాలంటే కాంప్రమైజ్ ఇస్ నాట్ సరెండర్. నేను లొంగిపోవట్లేదు నీకు, మనం ఇద్దరం ఇట్స్ అ ట్రాన్సాక్షన్. నేను ఇది చేస్తాను, నువ్వు ఇది చేయి. నేను పిల్లలకి ఇమోషనల్లీ గుడ్ కాప్ బ్యాడ్ కాప్ అంటారు. మదర్స్ దగ్గరికి ఇమోషనల్లీ పిల్లలు వస్తారు. మదర్ నేను ఎందుకు చేయాలి, నువ్వు ఎందుకు చేయట్లంటే ఆ క్వాలిటీ లేదు అతనిలో. మగవాళ్ళకి ఆ ఎబిలిటీ కొందరిలో ఉంటుంది, అందరిలో ఉండదు. సో నేను మా బేబీకి పాలు ఇవ్వాలంటే నేనే ఇవ్వగలను, నేనెందుకు చేయాలి అంటే దట్ ఈస్ నాట్ రైట్. సో నేనేమంటానంటే మన హ్యాపీనెస్ కోసం ధర్మో రక్షతి రక్షత అంటే నేను నా ధర్మాన్ని పాటిస్తే ఆ ధర్మమే నన్ను రక్షిస్తుంది. నేను పేరెంట్లా ఉన్నప్పుడు, మదర్లా ఉన్నప్పుడు ఏ రోల్ చేయాలి, ఎంప్లాయీలా ఉన్నప్పుడు ఏం రోల్ చేయాలి, ఎంప్లాయర్లా ఉన్నప్పుడు ఏం, ఫస్ట్ ఆ రోల్స్ నాకు క్లియర్గా ఉండాలి. ఈ రోల్ నేను చేయాలి. ఎక్కడైతే నేను చెయ్యలేనో అక్కడ కెన్ ఐ అవుట్సోర్స్ ఇట్. అవుట్సోర్స్ చేస్తున్నాం కదా అన్ని చోట్ల, కెన్ ఐ అవుట్సోర్స్ ఇట్. నేను ఇంట్లో క్లీన్ చేయలేను, మెయిడ్ని పెట్టుకుంటా. నేను పిల్లల్ని స్కూల్లో కార్లో దింపలేను, డ్రైవర్ని పెట్టుకుంటా. మనం కూర్చుని హస్బెండ్ వైఫ్ ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ లాగా మన ఇద్దరం ఒక బిజినెస్ నడుపుతున్నాం, పార్ట్నర్స్. మనం ఇది చేయలేకపోతున్నాం, సో ఎవరిని హైర్ చేసుకుందాం. హైర్ చేసుకోవాలంటే మనీ లేదు, ఓకే, అప్పుడు మార్నింగ్ నేను డ్రాప్ చేస్తాను, నువ్వు డ్రాప్ చేస్తావు. అలా ఒక సింపుల్ కాంట్రాక్ట్ లాగా పెట్టుకొని నా రోల్ ఇది, నువ్వు చేసావా అనే ఈక్వాలిటీ కాదు, ఇట్స్ నెవర్ ఈక్వల్. కానీ మీరు నిజంగా అలా చేశారంటే ఇట్ బ్యాలెన్సెస్ అవుట్. మీరు ఫుల్ నా లైఫ్ అంతా చూసాను, 25 years, ఐ మ్యారీడ్ ఫర్ 25 years నా. ఐ నెవర్ ఫాట్ విత్ మై హస్బెండ్. మా పేరెంట్స్ నేను ఫైట్ చేయడం చూడలేదు, మా బ్రదర్తో నేను ఎప్పుడు ఫైట్ చేయలేదు, మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్తో ఎప్పుడు ఫైట్ చేయలేదు. ఎక్కడ నా చుట్టుపక్కల ఎక్కడా లేవు. ఎందుకు అంటే వీఆర్ అండర్స్టాండింగ్ ఈచ్ అదర్స్ రోల్. అర్థం చేసుకుని ఇప్పుడు నీకు అవసరం వచ్చింది, సో ఐ క్యాన్, నాలో కెపాసిటీ ఉందా లేదా, ఇఫ్ ఐ కెన్ ఐ విల్ డూ ఇట్, అదర్వైజ్ ఐ విల్ టెల్ యూ ఐ కెనాట్ డూ ఇట్. సింపుల్. అది ముందరి నుంచి అవగాహన ఉండి వాళ్ళకి అవసరమైనప్పుడు మనం చేసినప్పుడు కంప్లీట్ సరెండర్ అయిపోయి చేస్తే, హ్యూమిలిటీ తోటి, నువ్వు నేను ఎక్కువ తక్కువ కాదు చేస్తే
ఆటోమేటిక్గా వాళ్ళు ట్రస్ట్ పెరిగి మీకు అనుకున్న దానికన్నా ఇంకా రెండింతలు చేస్తారు. Hmm. అది చేసినప్పుడు మనం ఇంకా రెండింతలు చేస్తాం. అలా పెరగాలి. 1+1 11 అవ్వాలి. దెన్ ఇట్ ఈస్ బ్యూటిఫుల్ లైఫ్. సో రిలేషన్షిప్స్లో నేను అందరికీ చెప్పేది ఏంటంటే, వాళ్ళు సరిగ్గా చేయట్లేదు అంటే నీ బుద్ధి ఏమైంది అంటా నేను. వాళ్ళు చేయలేకపోతున్నారు, సరే నువ్వు చేస్తున్నావా? వాళ్ళు చేయట్లేదని నువ్వు ఎందుకు ఆపేస్తున్నావు? నీ రోల్ నువ్వు చేయి, అండ్ చేయగలిగినంత వరకు చేయి. ఈ రోజు నీకు జ్వరం వచ్చింది, ఐ కెనాట్ కుక్, ఐ ఆర్డర్డ్ ఫుడ్ అంటే ఫైన్, బట్ డూ దాట్ అట్లీస్ట్. ప్రొవైడర్, యూ హ్యావ్ టు ప్రొవైడ్ ఫుడ్, ప్రొవైడ్. యూ కెనాట్, నేను ఈ రోజు ఆర్డర్ చేయలేను, నేను వర్క్ నుంచి లేట్గా వస్తాను, నువ్వు ఆర్డర్ చేయి ఫుడ్, కమ్యూనికేట్ సో దట్ ఫుడ్ ఈస్ దేర్. ఆ కమ్యూనికేషన్ లేకపోతే ఏమవుతుంది? ఫుడ్ రాదు, పిల్లలకి ఆకలి, నువ్వు ఆర్డర్ చేస్తావు అనుకున్నావు, నేను ఆర్డర్ చేయలేదు, గొడవలు అవుతాయి. కమ్యూనికేషన్ ఉంటే, ఐ థింక్ రీజనబుల్గా ఉంటే ఎవరైనా ఒప్పుకుంటారండి. రీజనబుల్గా ముందరి నుంచి నా ప్రాబ్లం ఇది, నేను ఇంత చేయగలను, నువ్వెంత చేయగలవు, మనం ఇద్దరం చేయలేకపోతున్నాం, అవుట్సోర్స్ చేయగలమా? అలా పెట్టుకుంటే రిలేషన్షిప్స్ చాలా బాగుంటాయి. ఈగోని పక్కన పెట్టాలి, రిలేషన్షిప్స్లో ఈగో పనికి రాదు. ఏదైనా ఒక డైవర్స్ వర్క్ వెళ్ళినటువంటిది మళ్ళీ వాళ్ళు వచ్చి కలుసుకున్నారా? Yes. వచ్చి 2-3 అయింది అట్లాగా. అవునా? చాలా సివియర్గా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒక ఫ్రెండ్ అంటే తను చాలా ఫ్రెండ్ అయిపోయిన తర్వాత క్లయింట్లా వచ్చి, చాలా పాపులర్ డాక్టర్, ఆమె ఎప్పుడు డాక్టర్ కాబట్టి ఇంటర్నేషనల్లీ, మన ఇండియాలోనే 5 centers ఉన్నాయి, ఇంటర్నేషనల్లీ ట్రావెల్ చేస్తూ ఉంటుంది. తన ఇంట్లో ఎక్కువ ఉండలేదు, అండ్ తను ఫైనాన్షియల్లీ ఎక్కువ వాళ్ళ హస్బెండ్ కన్నా, చాలా పేరు ఉంటా అంత. ఈగో ప్రాబ్లమ్స్, గొడవలు, వాళ్ళ ఫ్యామిలీలోనే అందరూ అనేవాళ్ళు, వాళ్ళ అమ్మ వాళ్ళు, ఇన్లాస్ వాళ్ళు, బెట్ వీళ్ళు ఇంకా మహా అయితే 3 నెలలు 6 నెలలు వాళ్ళు బెట్టు కట్టుకునేవారు, ఎన్ని నెలల్లో వీళ్ళు డైవర్స్ అని ప్రకటిస్తారు అని చెప్పి. అలాంటిది ఆమె నా దగ్గరికి వచ్చినప్పుడు, నేను ఈ ఇమోషన్స్, అన్ని చోట్ల సొల్యూషన్ ఇమోషన్సేనండి. నేను ఆమెకి ఇమోషన్స్ గురించి మాట్లాడా. నువ్వు ఇక్కడ వైబ్రేట్ అవుతున్నావు, యూ హ్యావ్ అ చాయిస్ టు వైబ్రేట్ హియర్ దీదీ, బట్ హీఈస్ హియర్, దట్స్ ఓకే. అతను అక్కడ ఉంటే నువ్వు అక్కడ ఉండక్కర్లే, యూ గో హియర్. అతనికి నీ గురించి అతను పైకి వస్తాడు. షీ చేంజ్డ్ 1 month. ఆమె అంతా డాక్టర్ అంతా చేసి, ఆమె అవాయిడెన్స్ కోసం ఎక్కువసేపు వర్క్ చేసి ఇంటికి వచ్చి పడుకునే టైంకి నిద్ర రాక అప్పుడు ఇంకా నాకు కాల్ చేసేది, ఇండియాలో ఉంది, నేను అక్కడ ఉన్నాను, మీకు రాత్రి 3 అంటే నాకు వర్క్ అయిపోయి 4 టైం. అప్పుడు 1 hour వాయిస్ నోట్స్ వదిలేదు. ఆ 1 hour వాయిస్ నోట్లో అసలు ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ అంటే, 1 month పనిచేశాను ఆమెతోటి. దే ఆర్ హ్యాపీలీ మ్యారీడ్, దే హ్యాడ్ ఎ సెకండ్ చైల్డ్ రీసెంట్లీ, 4 months old. అండ్ ఆమె ఎంత థ్రైవ్ అయిందంటే అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎవరి గురించో కాదు, మన గురించే. అలా రిలేషన్షిప్స్లో ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే, ఓ మా హస్బెండ్కి అసలు పట్టించుకోరు ఇంట్లో, నేను స్ట్రిక్ట్గా ఉందామంటే పిల్లలకి ఇచ్చేస్తారు వెళ్ళిపోయి డివైస్లు, నాకు అగెయిన్స్. వాళ్ళు అడుగుతారు పేరెంటింగ్కి వచ్చినప్పుడు, ఒక స్పౌస్ కోఆపరేట్ చేయకపోతే మీరు హెల్ప్ చేయగలరా అంటారు. ఎస్ ఐ క్యాన్, ఎవ్వరు అక్కర్లేదు, మీ ఒక్కళ్ళు చాలు, ఐ విల్ వర్క్ విత్ యూ. మీరు చేసుకుంటే మీ తరఫు నుంచి వాళ్ళు మారారు. నాకు యాక్చువల్లీ ఒక క్లయింట్ వస్తే వాళ్ళ డాటర్కి, వాళ్ళ పేరెంట్స్ అందరూ ఏమంటే మా పిల్లలకి కోచింగ్ కావాలంటారు. పిల్లలు రా, నాకేంటి మిస్టేక్, వై ఆర్ యూ ట్రైంగ్ టు ఫిక్స్ మీ, నేను ఎందుకు వెళ్ళాలి అంటారు. సో ఫస్ట్ నేను అంట, మామ్ మీరు రండి అంట. వాళ్ళలో మార్పు చూసి పిల్లలు రావడం మొదలెడతారు. హస్బెండ్స్ మామ్లో పిల్లల్లో మార్పు చూసి, మాధురి గారు ఏదో బాగా చేస్తున్నారని, దెన్ దే విల్ కమ్ ఫర్ కపుల్స్ ఆల్సో, కపుల్స్ కోచింగ్, పేరెంట్స్ కోచింగ్. గాంధీ గారు ఏమన్నారు, బీ ద చేంజ్ యూ వాంట్ టు సీ. మనం మన్ని మార్చుకుంటే మన పక్కన అందరూ మారుతారు. అలా కపుల్స్ మారిన వాళ్ళు ఉన్నారు, రిలేషన్షిప్స్ ఫిక్స్ అయిన ఉన్నాయి, పిల్లలు పేరెంట్స్ మీద అస్సలు రెస్పెక్ట్ లేని వాళ్ళు గౌరవం తెచ్చిన వాళ్ళు ఉన్నారు. అలా చాలా ఫ్యామిలీ, మొత్తం ఫ్యామిలీ అందరికి.